తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములను తానే మాన్పును. సర్వ రోగములను మన్నించు. సర్వ పాపములను తానే మాన్పును. సర్వ రోగములను కృప కనికరముల మగుటము నీకు ధరింపజేసి కనపరచు. కృప కనికరముల మగుటము నీకు ధరింపజేసి కనపరచు. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము
సహించెను కొరడా సేపల బాధను జయించెను యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారం తెరువును పరితము పాడి ప్రవేశించును నీ హృదయపు ద్వారం తెరువును పరితము పాడి ప్రవేశించును కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి వారలుగా కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి వారలుగా చేతులలో తన కాళ్ళలో శీలలు కిరీటము ధరించె చేతులలో తన కాళ్ళలో శీలలు కిరీటము ధరించె యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును పరితము పాడి ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువును పరితము పాడి ప్రవేశించును జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును పరితము పాడి ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువును పరితము పాడి ప్రవేశించును
వారు ఇశ్రాయేలు మీద నామమును నేను వారిని ఆశీర్వదించును. ఇంకో మాట చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము దయచేసి 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇంకొక మాట 91వ కీర్తన 7వ వచనం. 91వ కీర్తన 7వ వచనం. 91:7 చదువుదామా? అక్కడ చక్కని మాట 91:7 నేను చదువుతాను చూడండి. 91:7లో అపాయము నీ యొద్దకు రాదు. చివరి లేదన్నమాట, అపాయము నీ యొద్దకు రాదు. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. 16-20 దయచేసి తీయండి, అందరు తీయండి అమ్మా, తీయండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అనగానే మోకరించాలి. ముందు కూర్చున్నాను, అదే పక్కన నేర్పేది కాదు, మాదిరిన మాట. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, స్తోత్రములు. 2024 సంవత్సరం అంతా కాపాడారు. 2025 సంవత్సరం మాకు ఇచ్చారు. జనవరి నెలంతా కాపాడారు. పరిచయంలో, ఉద్యోగాలలో, పిల్లల చదువుల్లో సహాయపడుకొచ్చారు. నాయన ఫిబ్రవరి నాయన 10వ మాసం 10వ దినం మీ నామం పేరిట ప్రభువా మా ప్రియులు నీ బిడ్డలు అయ్యా మరే మాటిని బట్టి వందనాలు. వారిని మీరు రక్షించుకున్నారు, ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అయ్యా మరి అక్క శాంతం అక్కను బట్టి వందనాలు. నాయన దేవుని సేవకురాలు దాసులైన అబ్రహామును బట్టి వందనాలు. దేవుని సేవకులు ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు ఐజాక్ను బట్టి వందనాలు. గ్రేసులను బట్టి వందనాలు. వారి యొక్క చదువులు, వారి సేవలు మీకు తోడుగా నడిపించుకొచ్చారు. జీవితంలో మీరు తోడుగా ఉండి సందర్భంగా ప్రభా తన బంధువులతో స్థానిక సంఘంతో నాయన మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని కుటుంబానికి ఇస్తున్నారు దేవా, స్తోత్రములు. అలాగనే ప్రభా రాజకుమారమ్మ తన యొక్క తమ్ముడు భార్య వారి కుటుంబాన్ని బట్టి వల్ల తన చెల్లెలు వారి యొక్క కుటుంబాన్ని బట్టి కూడా వలన నేను రాగలిగిన బిడ్డందరూ బట్టి వలన దేవా మా ప్రియులు ఆయన మరి ఎక్కడిపాలెం నుంచి శాంతినగర్ నుంచి తీసుకొచ్చారు. తండ్రి ఎంతో ధన్యులు. కుటుంబాల్లో నాయన మిమ్మల్ని సేవించిన కొరకై ప్రభా కుమార్తెలు
ఆయన సహోదరి శాంత సహోదరి సుధమును బట్టి వందనాలు తీసుకొచ్చారు దేవా స్తోత్రం. దీవించి చదవబడే లేఖన భాగాలు అయా మరి ఇవి చదివిన వాక్య భాగాలు నాయన ఈ నూతన సంవత్సరంలో వారికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన వ్యక్తిగత వాగ్దానములు దీవించున్నాయి. నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో వచ్చినాయి. తనమంతటి చుట్టూ మీ యొక్క ఆత్మ సంచారం జరిగించండి. చేరవచ్చిన బిడ్డలందరూ బట్టి వదనాలు ఇక్కడ రావాల్సిన వారిని కనిపించండి. రమించున్నాయన ప్రజలకు చక్కగా ఇనుములు గుర్తించండి. ప్రభా సకాలంగా ముగించడానికి కావాల్సిన కృపణ ఇచ్చేయండి. అది మా ఘనత ప్రభావం మీద పొందమని దాసులు బలపక్షమని తిరుగుసాడు మరుగుపక్షమని ప్రజలకు శ్రేష్టమైన మాటలు ప్రభా మీరే వారికి ఎంతో మేలు కలిగించే జీవం గల మాటలు అందించి మయం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక్కసారి అయ్యా బెదర్స్ కొంచెం ముందు జరగండి. అట్లే బెదర్స్ ముందు మీరు కూడా తల్లి నాకు చెప్పాను మీకు, చిన్న బిడ్డలు ఎందుకంత నిదానంగా వస్తుంటారు. అయ్యా రండి, కొంచెం మీరు అటైనా జరుపుకోవచ్చు, ముందుకు జరగవచ్చు. అసలు చిన్నపిల్ల మీరుంటేనే మీటింగ్ కళ, మీరే ఉండాలి మీటింగ్లో. మీరు కూడా రండి అయ్యా, కొంచెం నాన్న ముందు రండి. వినయ్ ఎత్తి ఇడకరా మీరు కూడా రండి. సిస్టర్స్ కూడా అమ్మ కొంచెం లేచి ఇటు వస్తారా, ఇటు రండి, లేచి రండి. కొంచెం లేవద్దు, ముందు జరగండి. మీరు అక్కడే గేట్ వేసేస్తే ఎట్ట వస్తారు, ఇంకెవరు రావద్దనా? అయ్యా జానన్న వాళ్ళని పంపించుటు అక్కడ, లేకుంటే ఆ డేవిడ్ రాజన్న దగ్గర కుర్చీ తీసేసి వాళ్ళని ముందుకు పంపించు. ముందు చాలా ఖాళీ ఉంది, ఇదంతా ఈడ కూడా రావచ్చు. ప్రియ బిడ్డలారా, సహోదరులారా, ఓకే సరే. ఆలస్యమైంది. మా యొక్క విషయం ఏంటంటే ఆలస్యం కాకుండా ఇదంతా కూడా ప్రయత్నం, ఓకేనా? ఇప్పుడు మనం మొదట వాక్యం చదివాం. ఏం చదివామంటే 6:24 ఏందంటది? మిమ్మల్ని ముందు కూర్చోబడి అందుకే నేను వాక్యం చదవాలి. మీరు సంఖ్యాకాండము 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి ఇది వాగ్దానం ప్రియ సహోదరుడు ఆనోకు బ్రదర్ది. తర్వాత ఇంకో వాక్యం చదివాం. ఏ వాక్యం అది? మా వాళ్ళకి భలే జ్ఞాపక శక్తి. నీ వాగ్దానం చదవకపోతే అట్ట చెప్పు. 15:16 ఏంటది? నేను మిమ్మను ఏర్పరచుకున్నాను. చాలా ఆ మాట, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మూడో వాక్యం చదివాం. అటు మా స్థానికులు వచ్చిన వాళ్ళని చూసుకోండి. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆ పనిలో ఉన్నాడు చాలు. మూడోది ఏందమ్మా? అది ఎవరిదంటే అమ్మగారిది, అంటే హానుకోల మరేమ్మంటిది. ఏంటది? 91:7 మూడో లైన్. ఇప్పుడు మనం సార్వత్రిక సంఘ వాగ్దానం పాడతాము. ఒకసారి లేచి ముందుకు రండి. సార్వత్రిక సంఘ వాగ్దానం పాడతాం. ఇంగిట్టయితే మీకు 10 ఇక్కడే. అన్న ఏం పర్లేదు, మేమందరం ఎక్కడోళ్ళమే, చక్కగా భోంచేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం అంటారు మీరు. ఏందయ్యా యేసు నాన్న చూడండి, ముందు లేచి నుంచండి ఒక్కసారి. ఏమనుకోవద్దు మీరు, మిమ్మల్ని స్కీత్ అనుకోబాకండి. ఈ ముందు కూడా కొన్ని చైర్స్ ఉన్నాయి. అక్క వాళ్ళు ముందుకు రండి. ముందు చైర్స్ కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇందాకనే చెప్పాడు అన్న అబ్రాహం అన్న, రండి ముందు. ఏడు దాకా రావచ్చు తల్లి, రావచ్చు తల్లి. అయ్యా యేసు, ముఖ్యంగా స్థానిక సంఘస్థులు ఈ పాట పాడాలి మీరు. బైబిల్ చూపించొద్దులే, మామూలుగా మీరు పాడండి. ఆ పాడే సమయంలో కొంచెం ముందు అన్నోళ్ళు కొంచెం దైవ సేవకులు వాళ్ళని ముందుకు జరపండి, పర్లేదు. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. యేసు ఇదిగో సమస్తమును
నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు సమస్తమును రక్షించెను. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నీతును. మీకు మరలా నీతును. మీకు మరలా నీతును. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. చాలు, కూర్చోండి దయచేసి. ఇప్పుడు మనం 3 వాక్య భాగాలు చదివాము. 4వ వాక్యము ఏం చదివాము? రోమాపత్రిక. అంటే ఇది మంచిది, అంటే ఒక్కోసారి అందరికి తెలియదు. ఎందుకంటే ప్రభు ఆ తలంపు ఇచ్చాడు, ఏదో చాలా బాగుంది, వారి వ్యక్తిగత వాగ్దానాలు తెలియజేసి అట్లాగా మనం కూడా చాలా ఆ వాగ్దానానికి విలువిస్తాం మనం. ప్రభు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఎంత అమూల్యమైందని. 4వది కుటుంబ ప్రార్థన, కుటుంబ వాగ్దానం. ఏం చదివాం? రోమాపత్రిక 16:20 ఏంటి? సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. సరే, ఇప్పుడు మనం సంఖ్యాకాండానికి వెళ్దాం. మన సహోదరుడు ఆనోకు బ్రదర్కి ఇచ్చిన వాగ్దానం మీద ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం కొన్ని నిమిషాలు. అక్కడ ఏం చదివామంటే సంఖ్యాకాండము 24వ వచనంలో చాలా అద్భుతమైన సంగతి ఉంది. మరి చూడండి, సంఖ్యాకాండము, అమ్మ చిన్న బిడ్డలు కూడా బైబిల్ తీయండి, చూడండి. 24వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇలాగ చెప్పమని దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడు. మోషే, నీవు అహరోను కుమారులకు ఇలాగ చెప్పాలా. ఏమని చెప్పాలా? ఏమని దీవించాలా? మీరు దీవిస్తే వారు దీవించబడతారు. చూడండి, దేవుడు వారికి ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. దేవుడు వారికి అధికారం ఇచ్చినాడు. ఎవరికి? లేవి గోత్రానికి ఇచ్చాడా? అంటే ఇది చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు చూడండి, 22వ వచనంలో, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను, అంటే డైరెక్ట్గా దేవుడే చెప్పకుండా దేవునికి ఒక మధ్యవర్తులు కావాలి దీవించటానికి. అంటే ఒక ప్రత్యేకంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరంటే దేవుని సేవకులు. అర్థమైందా? మనుషులందరం ఒకటే, కానీ దేవుడు వారిని పిలిచాడు గనుక, దేవుని కొరకు తాము సమర్పించుకున్నారు గనుక, ప్రత్యేకపరుచుకున్నారు గనుక దేవుడు వారికి ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చినాడు. నేనే దీవిస్తా, కానీ మీరేం చేయాలా? నా నామాన్ని మీరేం చేయాలా? ప్రజల మీద ఏం చేయాలా? ఉచ్చరించాలా. అర్థమైందా? కాబట్టి కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు తన శిష్యులైన వారితో ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనములో. ఎందుకంటే దేవాది దేవునికి ఆయన పిలుచుకున్న సేవకులు కావాలి, ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు కావాలి, అంటే అపోస్తులు కావాలి, పంపబడ్డవారు, ఏర్పరచబడ్డవారు. అంటే అందరికీ చెప్పాలి ఆ మాట.
చదువుతారా? ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుకి ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కావాలి. అర్థమైందా? దేవుని సేవకులుగా మన ఇంటిలో ప్రతి కార్యక్రమంలో వారు యేసునామములో మోకాలుని దీవించినప్పుడు, లేదంటే వారిని ఆశీర్వదించినప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, కాపాడబడుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రియ సహోదరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుడే మోషేతో చెప్తున్నాడు, మోషే నీ అన్నయ్య అయిన అహరోనుతోనూ ఆయన కుమారులతో ఏం చెప్పాలా? నా నామమును ఇశ్రాయేలు మీద ఏం చేయాలా? ఉచ్చరించాలా, పలకాల. పలికితే నేనేం చేస్తా? నీకు నీకు నీకే ఆశీర్వాదాలు రావు. నీకే దీవెనలు వస్తాయా? రావు. ఎవరు కావాలా? యాజకులు, దేవుని సేవకులు కావాలా. వచ్చి ఏం చేయాలా అంటే యేసు ప్రభు నామములో. అర్థమైందా? ఇంకో మాట చూడండి, 118వ కీర్తనలో 26వ వచనములో రెండో లైన్, అంటే 2 లైన్ చదవచ్చు. చదవండి దయచేసి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము నొందును గాక. ఐదండి, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించేది ఆయనే. కానీ వీళ్ళేం పలుకుతున్నారు చెప్పండి? యెహోవా మందిరములో నుండి ఏం చేస్తారంట వాళ్ళు? మిమ్మును. కాబట్టి మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని యొక్క కాపుదల మనకేం కావాలా? కావాలా. దాని కొరకై ఏం చేయాలా? ప్రతి నిత్యము మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఇంటిలో కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి మనం? నాకు భలే సంతోషం వేసింది. ప్రియ సహోదరుడు చెప్పినాడు, అన్న, ఆ సహోదరి చెప్తా వచ్చింది, అన్న మా వివాహమై ఎన్ని సంవత్సరాలమ్మా? ఎంత గొప్ప సంగతి అండి. మర్చిపోకుండా దేవుడు మాకు మరొక 15వ సంవత్సరాన్ని నూతన దయాకిరీటాన్ని ఇచ్చినాడు. మంచిది. ఇట్లా ప్రభు నామంలో వారిని ఏం చేయాలా? మనందరము రండి. ఒక చక్కని మాట చూడండి ఇక్కడ. మరి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు చెప్పినాడు, అట్లు మీరు దీవిస్తే నేను నిజంగా వారిని ఆశీర్వదిస్తా. చూడండి కొన్ని మాటలు. ద్వితీయోపదేశకాండంలో చక్కని మాట, 28వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం దాకా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28 చూడండి దయచేసి. 3వ వచనం నుండి చదువుకుందాం. చదువుతలే. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఎన్నిసార్లు ఉంది ఇక్కడ? దీవింపబడదువు, దీవింపబడదువు, అయితే దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోనకు వచ్చినప్పుడు ఆయనను కాపాడాలన్న కానీ చక్కని మాటలు పైన రాశాడు దేవుడే. మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నిజంగా దేవుని మాట వింటే దేవుడు మరి నిజముగా ఆశీర్వదిస్తాడు. ఏమండి? దేవుని మాట వింటే ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనము వింటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి 3వ వచనం,
నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల అయితే దీవిస్తాడు దేవుడు. ఏమండి? ఎందుకంటే ఆయనే దీవించాలి. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. దీవించటానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు, దేవాది దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మరి మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఎప్పటి నుంచి ఎప్పుడు కాపాడతాడు చెప్పండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాపాడే దేవుడు కనుక మనం ఇక్కడ సజీవులంగా ఆయన సన్నిధిలో మనం ఆరోగ్యవంతులంగా కూర్చున్నాం కదండి. రండి, ప్రభువు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమందిని ఆయన మరి ఆశీర్వదిస్తూ వచ్చినాడు, అంటే దీవిస్తూ వచ్చినాడు, వారిని కాపాడుతూ వచ్చినాడు. శత్రువుల భయం లేకుండా, బెదురు లేకుండా దేవుడే కనుపాపగా వారిని కాపాడుతూ ఆయన వారిని దీవిస్తూ వచ్చాడు. చూడండి, మరి కొంతమంది భక్తుల్ని మనం చూసుకొని త్వరగా ముగిస్తాం. చూడండి, ఆది కాండము 26వ అధ్యాయానికి వెళ్దాం. రండి, మనం ఆది కాండము 26వ అధ్యాయంలో మనకు ఎవరు కనపడతారంటే ఎవరమ్మా? ఇస్సాకు కనపడతాడు. ఇస్సాకు కనపడతాడు. చూడండి, ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. చూడండి, అబ్రహాము కుమారుని ఇస్సాకు గురించి మనం 2 మాటలు చూద్దాం. 6వ అధ్యాయము చదువుకుందామండా. చూడండి దయచేసి 23 నుంచి చదువుకుందాం. 23 నుంచి 26 చదువుకుందాం. చదవండి. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసిదనని చెప్పాను. చదవండి. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు ఇక్కడ ఒక మాట మీరు చూడండి. ఇస్సాకును దేవుడు ఏం చేశాడు మీరు గమనించాల. ఏమన్నాడు దేవుడు? చూడండి 24లో, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నేనేం చేస్తా? నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇంకొక మాట అక్కడే 26వ అధ్యాయము చూడండి, చక్కని మాట, ఒక మాట, 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పువా దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము. చదవండి తల్లి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఆ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోనున్న సమస్త జనులు ఆశీర్వదింప. చదవండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఇక్కడ 2 సందర్భాల్లో ఒక మాట ఎవరిని జ్ఞాపకం చేస్తున్న అబ్రహాముతో? చెప్పండి. నీ తండ్రి అయిన ఇస్సాకుతో, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి. అంతేనా? నేను ఈ మాట ధ్యానించినప్పుడు నాకు మరేమాంటి గుర్తొచ్చారు. మరేమాంటి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారు. నేను చూడలేదు. ఏం పేరు అడిగాను నేను. మా ఇంట్లో మానెక్కమ్మ గారు అన్నారు. అంతకుముందు మేము వచ్చిన కొత్తలో కొంతమంది విశ్వాసులు ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు,
ఇట్లా ఏదైనా హౌసింగ్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇక్కడ కూడా అయ్యా మరి మాణిక్యమ్మ గారు ఆ, ఏం చేసేవాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి, ఏం చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళంట ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము చెప్పేది. అనేకులు దేవుని మందిరానికి ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. ఆ మాట చదివినప్పుడు ఈ అబ్రహాం ఇస్సాకుతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆ ఏంటంట, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి ఏం చేస్తా నేను నిన్ను నిన్ను ఆశీర్వదిస్తా. అంటే ప్రతి ఒక్క ఇంటిలో ఆ ఎవరు ఉండాలా, ప్రార్థనాపరులు ఉండాలా, దేవుని కొరకు తీర్మానం చేసుకొని గొప్ప సమర్పణ కలిగిన వారు ఉండాలా. ఉంటే ప్రభు ఏం చేస్తాడు, వారిని బట్టి వారి పిల్ల తరాన్ని ఏం చేస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన అబద్ధం ఆడే దేవుడు. అంటే ఇప్పుడు ఆ మాట చదివినప్పుడు నాకు గుర్తు లేక అడిగాను నేను, ఇట్లా అంటగమ్మా అని. అంటే మా సేవకురాలు చెప్తుంది, నిజమే, పేరేం పేరు అడిగాను నేను. మాణిక్యమ్మ గారు అన్నారు. మరి మాకంటే ఇక్కడ స్థానికులు మీకు చాలా బాగా అన్న వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మరి ఆమె ప్రభు దగ్గరికి మహిమలోకి వెళ్ళారు. కానీ వారి సాక్ష్యం భూమి మీద ఇంకా అవునాగా చెప్పండి. మరి నవ్వుతా ఉంది అక్కడ కూర్చొని. మరి ఒకవేళ అనేకులు తిరిగి వాక్యం చెప్పలేకపోవచ్చు, పెద్ద అయిపోయింది, వృద్ధురాలు అయిపోయింది, చెప్పలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, వారి ప్రార్థన ద్వారా ఏం చేస్తాడు కుటుంబాన్ని చెప్పండి. ఎవరిని బట్టి అంట ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తుంది. భయపడకమంటున్నాడు, అవునా? భయపడబాక, నా దాసుడైన నీ తండ్రి అయినా అబ్రహామును బట్టి నేనేం చేస్తాను నిన్ను. భయపడద్దు, నువ్వు భయపడబాక, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అబ్రహాము నా సన్నిధిలో నిందారహితుడిగా నడిచినాడు, నా మాట విన్నాడు. నీవు కూడా నా మాట వింటే నేనేం చేస్తా, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానము ద్వారా అనేకులు అన్నాడా. ఇసాక నిన్నే కాదయ్యా, నీ ద్వారా వచ్చే సంతానం మూలముగా నేనేం చేస్తా. ఇప్పుడు చూడండి, ఇసాకుని దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడో చూడండి. ఇదే 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చూడండి దయచేసి అమ్మా. ఇస్సాకు ఆ దేశమున్న వాడై, అంటే ఇప్పుడు దేవుని మాట వింటున్నాడు. ఇక్కడ 26వ అధ్యాయం 3వ వచనం అంటే అక్కడ కరువు వచ్చింది, అక్కడ ఎవరు విత్తనం వేయట్లేదు, భయపడుతున్నారు. ఇస్సాకు దేవుడు స్పష్టంగా ఇక్కడ 2 సందర్భాల్లో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు ప్రియమైన వాళ్ళారా, 26:2లో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, 26వ అధ్యాయం 24వ వచనములో ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై, భయపడుతున్నాడు, కరువు దినాలు, శత్రు రాజ్యంలో ఉన్నాడు, భయపడతా ఉంటే ప్రేమగల దేవుడు ఇస్సాకుని దర్శించి ప్రత్యక్షమై తను తాను ప్రత్యక్షపరుచుకొని అడుగుతున్నాడు, ఇస్సాకా భయపడబాక, నేను నీకు తోడై ఉన్నాను, నేనేం చేస్తా, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఏం చేస్తా నేను. అబ్బాబ్బా ఎంత చక్కని మాట అండి. దేవుడి మాట నమ్మినాడు. ఇప్పుడు చూడండి 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చదవండి. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడే అంతగా దేవుడు ఏం చేశాడు చెప్పండి. అసూయపడేది ఎవరు? అక్కడ ఎవరు అసూయపడ్డారు చెప్పండి. అక్కడ ఇశ్రాయేలు అసూయపడ్డట్టు ఉంది అక్కడ, అంటే యూదులు అక్కడ అసూయపడ్డారా? అసూయపడే లక్షణం ఎవరిదంటే ఎవరు చెప్పండి. మన పిల్లలు ఎవరన్నా చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా, దేవుడు చక్కని వివాహాలు చేసిన, దేవుడు మనకి బిడ్డలను ఇచ్చిన, లేదంటే మన సేవలో సంఘంలో ముందుకి ప్రభు యొక్క దీవెనలను బట్టి ముందుకు వెళుతున్నా, మనం ఏం పడకూడదు చెప్పండి. మీరు ఎవరు మాట్లాడట్లా, ఏం పడకూడదు చెప్పండి. నేను అసూయ పడుతున్నానంటే నేను ఎవరిని కాదు, దేవుని ఇశ్రాయేలుని కాదు. ఎవరిని నేను చెప్పండి. నాలోకి నాకు తెలియకుండా అసూయ వచ్చిందంటే ఎవరు? అక్కడ అసూయపడింది ఎవరు చెప్పండి. అసూయపడే లక్షణం ఎవరిది? ఫిలిష్తీయులంటే ఎవరు?
శరీరానుసారులు. అవునా? అసూయ. అసూయ అంటే ఫిలిష్తీయులకు పడ్డారు. ఫిలిష్తీయులు అంటే ఏముంది బైబిల్‌లో? వాళ్ళు శరీరానుసారులు. అవునా? మనకంటే తోటివారు ముందుకు పరిగెడతా ఉంటే, దేవుడు వారిని దీవిస్తా ఉంటే, దేవుడు వారిని ఒక విధంగా ఆశీర్వదిస్తా ఉంటే, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చదివాం సంఖ్యాకాండము 6:24 ఏమన్నాడు? యెహోవా ఉన్న వాక్యం చదవండి. ఏందంట? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. అయితే నమ్మదగిన దేవుడు మాట విన్నప్పుడు తప్పకుండా ఏం చేస్తాడమ్మా? అవునా? ఆయన అందరిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన? ఏమండి? ఒక మాట ఉంది బైబిల్‌లో. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. బిడ్డలందరూ బైబిల్ తీయండి. యవన బిడ్డలందరూ తీయండి. మీరు చదవటానికి చెబుతాను నేను. 20 ఎన్నో వచనం? 26 వచనం. పెద్దగా చదవండి అందరూ కలిసి. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు, దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చాడంటే చదవండి. మీలో ప్రతి వానిని వాని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మన యొద్దకు, అందుకే యోహాను సువార్త 3:16 ఏముంది చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. అంటే పంపబడ్డాడు. ఎందుకంట చెప్పండి? దుష్టత్వం నుండి మళ్లించుటకు. ఆ దుష్టత్వం నుండి మళ్లించిన ప్రతి వాడు, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వాడు దేనికి వారసుడంట? నిత్య జీవానికి వారసుడు. అంటే ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తి. అవునంటారా? కాదంటారా? దుష్టత్వంలోనే ఉండి ప్రభువా ఇసాకుని ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించమంటే ఆయన ఆశీర్వదించలేడు. ఆశీర్వదించడం చేతగా కాదాయనకి. ఎవరంట ఆయన? రోమాపత్రికలో చక్కని మాట ఉంది. ఏందంట? ఒక చక్కని మాట. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుడుగా ఆయన ఎవరంట? ఐశ్వర్యవంతుడు. నువ్వు దుష్టత్వంలోనే ఉండి దేవుని మాట వినకుండగా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ శరీర కోరికలు నీ ఆశలు తీర్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తా ఉంటే ఆయన నిన్ను దీవిస్తాడా? ఆశీర్వదిస్తాడా? ఇసాకు అంటే అర్థం ఏం చెప్పండి? చాలా మంది నవ్వట్లా. ఆ మాట చెప్పడం నవ్వాలి కొంచెం. ఇసాకు ఎవరు చెప్పండి? నవ్వు. అంటే ఆయన జీవితం అంతా ఏమైంది చెప్పండి? ఎందుకు నవ్వు అంటే తండ్రి యొక్క అడుగు జాడల్లో నడిచాడు. ఏమండి? ఇసాకుని అబ్రహాము చిన్న మాట బలర్పించడానికి వెళ్తున్నాడు. వెళ్తా ఉంటేనంట కొండ ఎక్కేదంట. ఒక గొప్ప దైవజుడు చెప్పాడు. కొండ ఎక్కుతుంటే కుమారుడి మీద ఏముంది? ఇసాకు మీద ఏముంది? అప్పుడు ఆయన యవ్వనస్తుడు, చిన్నవాడు, చిన్న పిల్లవాడు. ఏం చేశాడు? తల మీద ఏముంది? కట్ల మోపు ఆయన మీద ఉందా? అబ్రహాం దాని మీద ఉందా? కత్తెను నిప్పు ఆయన చేతిలో ఉంది, పెద్ద ఆయన కనుక. ఇప్పుడు ఆయన ఎక్కేటప్పుడు చూడండి, జాగ్రత్త గమనించండి. కొండ ఎక్కేటప్పుడు కుమారుడితో చెప్పాడంట. అంటే అది బైబిల్లో లేదు, చెబుతున్నా మీకు నేను. కుమారుడా, నేను వేసే అడుగులు నువ్వు అడుగేస్తే కింద పడవు. అర్థమైందా? నీవు నడవటానికి చిన్న అడుగులు వేస్తా, పెద్ద పెద్ద అడుగులు వేయను నేను. నేను కలిసి వెళ్ళి ఏం చేయాలి? మనం దేవునికి బలి అర్పించాల. అప్పుడు తండ్రి ముందెళ్తా ఉంటే ఇసాకు కింద ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి అడుగుల్లోనే అడుగేస్తున్నాడు. అర్థమైందా? అలాగన ఇసాకు చిన్న వయసు నుంచి విధేయతను నేర్చుకున్నాడని చరిత్రకారులు చెబుతారు. అర్థమైందా? అంటే ఇసాకు తండ్రి మాట విన్నాడు, తర్వాత దేవుని మాట కూడా విన్నాడు. గనుకనే దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు చెప్పండమ్మా? ఫిలిష్తీయులు అసూయపడంతగా ముందుకెళ్దాం రండి మనం. ఇంక ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఇస్సాకు?
26వ అధ్యాయం 26. ఒట్టప్పుడు సమయం ఏం ముందుకు పోదు కానీ ఇలాంటి దేవుని పరిచయం చేసేటప్పుడు దానికి భలే స్పీడ్గా వెళ్తుంది ఆ టైము. చూడండి, చదువుకోండి. చిన్న ఏం చేశాడు? 25 ఏం చేశాడు? 26, 25లో అక్కడ అతడు యొక్క బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఏం కట్టాడు? అబ్రహాం బలిపీఠం కట్టాడు. కట్టాడా? 12వ అధ్యాయంలో. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. కట్టాడా? ఏం చేస్తారు బలిపీఠం కట్టి? దేవుని నామములు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా 14 సంవత్సరాలు కాపాడావు మమ్మల్ని, 15వ సంవత్సరం వరకు నూతన దయాకిరీటాన్ని మాకు ఇచ్చావు. మరి వారే కాదు, మన జీవితంలో కూడా ప్రభువా మా వివాహమైంది మొదలుకొని ఎప్పుడు సంతోషంగానే ఉంటామా వివాహం అయినాక? చెప్పండి. దైవుని సేవకులతో సహా. ఏమండి, మనుషులం కదా అందరం మనం. అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కోపతాపాలు వస్తుంటాయి. రాదండి? ఒక దైవజనుడు చెప్పినాడు, నువ్వు పెళ్ళైనాక నీ భార్యాభర్తలు అసలు అరుచుకోకపోతే మీలో ఏదో కొంత లోపం ఉందన్నాడు ఆయన. నిజం, నేను భలే విన్నా మాట. ఎవరో కాదు, మన దైవజనుల పేరు చెప్పంలే. కొంతమంది చెబుతారంట, మేము పెళ్ళైన కాడ నుంచి మాకు ఇప్పుడు 30 సంవత్సరాలు పెళ్ళయి 95లో మా మ్యారేజ్ అయింది. భార్య మనుషులేం కదా, దేవుని సేవకులు అయినా, దేవుని పిలిచినా, దేవుని సేవ చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, నువ్వు అక్కడ 50-100 మందికి పాఠాలు చెప్పినా మనం దేంట్లో ఉన్నా? మనం చెప్పండి, రక్తమాంసంలో ఉన్నా మనం, మన దేవదూతలం కాదు. అయితే ఒక విషయం ఉందండి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తులకు ఏమొచ్చిందంటే తగ్గింపు వచ్చేసిద్ది, అర్థం చేసుకునే స్వభావం వచ్చింది అనమాట. అర్థమైందా? వస్తుంటాయి, అరుచుకుంటుంటారు, కొంతమంది అలుగుతుంటారు. అవునా? అలుగుతుంటారు. అలగగానే మళ్ళీ ఈయనే దగ్గరికి పోయి ఏం చేస్తాడు? కోప్పడతాడు. ముందు ఈయనే దగ్గర పోయి మళ్ళా బతిలాడుకుంటాడు. ఎందుకంటే ప్రేమ, యేసయ్య చూపిన ప్రేమ. యేసుప్రభు ఏం చేశాడు? సంఘమును ప్రేమించి ఏం చేశాడమ్మా? అందుకే యేసుప్రభుని నమ్ముకుంటే భార్యతో ఎలాగ మెదగాలో, బిడ్డలతో ఎలా మెదగాలో, తల్లిదండ్రులతో ఎలా మెదగాలో, సంఘములో చేర్చబడినాక సంఘస్థులతో ఎలా మెదగాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకేం చేస్తాడమ్మా? బోధిస్తాడు. ఎందుకంటే ఆయన మంచి బోధకుడు ఆయన, కాదంటారా? బలిపీఠం అనే అనుభవం మనం కలిగి ఉంటాం కదండి. ఇస్సాకు ఏం చేశాడు? కట్టాడా? అబ్రహాం బలిపీఠం కట్టాడు. తర్వాత ఇస్సాకు బలిపీఠం కట్టాడు. తర్వాత యాకోబు బలిపీఠం కట్టాడు. తర్వాత ఇంకెంతమంది కట్టారు? నోవహు కూడా. ఎందుకు కట్టాడు నోవహు బలిపీఠం? ప్రచండమైన జలప్రళయం నుంచి దేవుడు కాపాడాడు. ఏ కొండ మీద ఆగింది ఓడ? అరరాతు కొండ మీద ఆగితే ఏం చేశాడు? శ్రేష్టమైన పవిత్రమైన పక్షుల్లో నుండి కొన్ని తీసి ఏం చేశాడు? దేవునికి ఒక బలిపీఠం కట్టి వాటిని ఏం చేశాడమ్మా? అంటే నా తలంపు ఏంటంటే, మన ఇంటిలో ఏం కావాలి చెప్పండి? బలిపీఠం కావాలి. అంతేనా? ఆ బలిపీఠం మీద ఏమర్పించాలా? ఉందా? బలిపీఠాలు కట్టిన వారు ఉన్నారు, పడిపోయిన బలిపీఠాలు బాగు చేసిన వారు కూడా ఉన్నారండి. ఏమండి? కొంతమంది అయితే కట్టారు బలిపీఠాలు. ఎట్లాగా? వారి యవ్వన కాలంలోనే యేసు ప్రభుని అంగీకరించి సొంత రక్షకునిగా సంఘములో చేర్చబడి అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విడిచుడు, ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి సంఘాన్ని చూస్తూ వారికంటే ముందున్న సంఘస్థులు ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఎరిగి ఎవరు చెప్పకుండానే వారి గృహాలలో బలిపీఠాలు కట్టుకున్న వారు ఉన్నారు. అర్థమైందా? చాలామంది బలిపీఠాలు కట్టారు. కట్టారా? చెప్పండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. తర్వాత ఇంకొక మాట మేము అడగాలనుకున్నాను నేను. యోసేపు ఫలించడి కొమ్మ. అవునా? అన్ని దేశంలో కూడా ఆయన ఆశ్రయించబడుతూ వచ్చాడు అనేకులకి. మరి ఆయన ఇప్పుడు బలిపీఠం కట్టేట్టు చూసారా మీరు? ఉందా బైబిల్లో? ఉందా? ఉందా బలిపీఠం? నేను ఆలోచించాను, ప్రభువా యోసేపు ఆయనే నీకేమైపోయాడు? ఆ మాట చదివినప్పుడు నేను భలే అల్లాడిపోయాను. ఎందుకంటే ప్రభువా యోసేపు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని పరనాత్మ దేహములను సజీవ యాగముగా నీకేం చేశాడు? సమర్పించుకున్నాడు. అలాగా మన ఇంట్లో ఏముండాలి చెప్పండమ్మా?
టైం అయిపోయింది, ముగిస్తా. నాకు అలవాటు అయిపోయింది, టైం అయిపోయింది, ముగిస్తా. చూడండి ఇప్పుడు ఒక మాట. ఆ, ఏలియా దినాలలో ఈ బలిపీఠము, అవునండి, ఎక్కడ స్టార్ట్ అయింది బలిపీఠం? నిన్న కూడా మనం చూస్తూ వచ్చాం, షాలేములో చూస్తూ వచ్చామా? ఏమండి, మందసము, చెప్పాలా, బల్ల, పలకలు, బలిపీఠము, కరుణ, ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు బలిపీఠం కట్టుకున్నారు ఆ దినాలలో ప్రజలు. చూడండి, కొంతమంది ఏమో బలిపీఠాలు కడతారు, వాళ్ళే దేవుని యొక్క ప్రత్యక్షత పొంది, తర్వాత వారి యొక్క తిరుగుబాటును బట్టి, వారి యొక్క అక్రమ జీవితాన్ని బట్టి శత్రువులు, లేదంటే శత్రువైన అపవాది ఆ బలిపీఠాన్ని ఏం చేసేది, పడద్రోస్తారు. వాళ్ళు వచ్చి పడద్రోస్తే విజయము దొరకదు, అపజయమే. అయితే ఏలియా దినాలలో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయములో పడిపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు చెప్పండి? తిరిగి, చూడండి ఆ మాట చదువుకుందాం, చూడండి ఆ మాట చదువుకుందాం. 18 అమ్మ 30 వచనం, మొదటి రాజుల గ్రంథము. తీస్తారా? కొంతమంది బైబిల్ తీయట్లేదు, కొంతమంది బైబిల్ తీయరు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. చక్కని మాట అండి, చక్కని మాట. చదవండి 30 వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఏం చేశాడమ్మా? చదవండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని. ఇప్పుడు ఒక మాట, చిన్న మాట అడుగుతాను. కొంతమంది ఏమో యవన కాలమందే రక్షించబడి నమ్మకంగా దేవుని సంఘంలో చేర్చబడి, వారికంటే ముందు ఉన్న దైవ సేవకులను చూసి, సంఘ పెద్దలను చూసి, వారి ఆత్మీయ జీవితాన్ని చూసి వారు చక్కగా కట్టబడతారు. కొన్నిసార్లు ఈ కుటుంబంలో ఏమైతే, ఇప్పుడు బలిపీఠం ఏమైపోయింది చెప్పండి? బలిపీఠం మీద బలి అర్పించడము ఆగిపోద్ది. మీకు అర్థమైంది కదా? ఆగిపోద్ది. ఆగిపోయిన కారణము చేత ఈ బలిపీఠం ఏమైంది? పడద్రోయబడింది కూడా అండి, అవునా? ఇప్పుడు నేను చిన్న మాట అడుగుతాను. మన గృహములో, మన ఆత్మీయ జీవితంలో, మన ఇంటిలో బలిపీఠం మీద చెప్పండి, అగ్ని మండుతూనే ఉందా? బలిపీఠం మీద మనం అర్పణలు అర్పిస్తూనే ఉన్నామా? చెప్పాలా? బలిపీఠం ఉందా? అంటే మన భాష ఏంటంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన, అంతేనా? బలిపీఠము పడిపోతే ఏం చేశాడు ఆయన? తిరిగి కట్టుకునే కుటుంబం అది బలిపీఠం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థన, బలిపీఠము, లేదంటే మందసము కదండి. ఒక మాట చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇంక నేను ముగిస్తున్నాను. చూడండి, మొదటి దినవృత్తాంతములు ఎన్నో చెప్పాను నేను? 13. ఎన్నో వచనం చెప్పాను? 3వ వచనం. మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొంచెము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం ఏం చేయాలా? విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము ఏందమ్మా? సమాజకులందరి దృష్టికి ఏమైంది? అనుకూలము ఆయను గనుక జీవులందరూ ఆ ప్రకారము చేయదుమనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మందసము సౌలు దినాల్లో ఏమైందంట? మందసం చెప్పండి. ఎక్కడ బయలుదేరాం మనం అంటే, ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాక ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ బలిపీఠం ఏమైపోయింది చెప్పండి? ఇది మనం కూడా ఆత్మీయంగా తీసుకుందాం. ప్రభువా, నా యొక్క ప్రారంభ దినాల్లో అయ్యా బలిపీఠం బాగుంది, నా ఇంట్లో మందసం ఉంది, మందసంలో కొన్ని చక్కని వస్తువులు ఉండే. ఏమున్నాయి మందసంలో? ఏమున్నాయి అంట మందసంలో? చెప్పాల మీరే. మన్నా, బంగారు గల మన్నా పాత్ర, తర్వాత
అహరోను చిగురించిన చేతి కర్ర. ఆ, మూడోది ఏంటంట? రా దేవుని వాక్యం నిబంధన పలకలు. అంతేనా? మందసం దేనికి గుర్తుకుందంటే, దేవుని మందసము మానవునికి బలముగా ఉందండి. అదే బలం అంటాడు సొలొమోను మహారాజు. అయ్యా, నీ మందసం నా ఇంట్లో ఉంటే అదే నాకేందంట బలం. ఉందా? బైబిల్‌లో ఉందా ఆ మాట? చూడండి ఆ మాట చదువుదాం. చూడండి ఆ మాట చదువుకొని ముందుకెళదాం. రెండవ దినవృత్తాంతములు గ్రంథము. బలిపీఠం కావాలి. కట్టుకున్నాను. కొన్నాళ్ళు బాగానే బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాను. బాగానే ప్రార్థన చేస్తూ వచ్చాను. బాగానే ఆరాధిస్తూ వచ్చాను. బాగానే మందిరానికి క్రమంగా వెళుతున్నాను. అయ్యా, ఆ, బలిపీఠం మీద ఏమైపోయిందంట? ఏమైపోయింది చెప్పండి? అర్పణ ఆగిపోయింది కదా! ధూపవేదిక, ధూపవేదిక మీద ధూపం ఆగిపోయింది. అంటే ప్రభువా, ఆ, ఏం వెలగట్లా? నా జీవితాన్ని వెలిగించావు గాని దాన్ని వెలిగించుకోవడం నాకు చేత కావట్లే. చక్కగా పాట పాడతాం. నిన్న కూడా పాట పాడా. ఏం పాట పాడాం? ఏం పాట పాడాం? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా. దీపాన్ని వెలిగించాడు, చీకటిని ఏం చేశాడు? వెలుగు చేశాడు. వెలిగించబడిన నా జీవితం ప్రభువా ఆరిపోతా ఉంది నాయన. ఆరిపోవడానికి కారణం ఏంటమ్మా చెప్పండి? బలిపీఠం ఏమైపోయింది చెప్పండి? ఏం చేయాలి ఇప్పుడు దాన్ని మనం? అందుకే ఈ మాట చెప్పాను. మందసం. ఓకేనా? మందసం అంట సౌలు దినాల్లో ఏమైందంట చెప్పండి? పట్టబడిందంట. పట్టబడిందా? ఎందుకు పట్టబడింది మందసం? తెలుసు కదా మనకి, కదండి? సౌలు దినాల్లో కదండి. అయితే ఇప్పుడు రాజు అయిన దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. చూడండి ఆ మాట ఏమన్నాడు? మన దేవుని మందసం ఏం చేయాలి? మరలా మన యొద్దకు తెచ్చుకుందాం రండి. మరలా మరలా మనం కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. భార్యాభర్తలు కలిసి, తల్లిదండ్రులు కలిసి కూర్చొని ఒక చిన్న పాట పాడుకొని, ఒక అధ్యాయం వాక్యం చదువుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం రండి. ఆదివారం మందిరానికి వెళ్ళి రావటమే కాదు, నియామక కోడికలకు వెళ్ళి రావటమే కాదు, మన ఇంట్లో కూడా మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పాలా? బలిపీఠం కావాలి, ఇలాంటి మందసము. చూడండి ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 13వ అధ్యాయం చదివాం కదా మనం. రెండవ దినవృత్తాంతములు 6:41 చూడండి ఏమంటున్నాడు అంటే, మన ఇంట్లో ఏమి ఉండాలా అమ్మా? బలిపీఠం ఉండాలి. ఒకవేళ అది పడదురయ్యబడితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? దాన్ని బాగు చేసుకోవాలి, దాన్ని కట్టుకోవాలి, శుభ్రంగా చేసుకొని ఏం చేయాలా? అయ్యా, ఇంతవరకు ఆరిపోయిన జీవితం, ఆత్మీయంగా పడిపోయిన జీవితం, నన్ను బాగు చేయి నాయన అని ప్రార్థనాపూర్వక మరలా మనం కొనసాగించాలి. అక్కడ చూడండి, నా దేవా యెహోవా. ఏందమ్మా? దేనికి ఆధారం మందసం? నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి. అయ్యా, నా బలము నీవే కదండి. బలము లేని వారిని కదా ప్రభా, నీవే నా బలము కదా, నీవే నా బలము. యేసు ప్రభువారే మందసం, యేసు ప్రభువారే బలిపీఠం కాదంటారా? ఏమండి? ఆయన యేసు ప్రభు మన కొరకు బలిపీఠం అయిపోయాడు. ఉందా ఆ మాట? చూడండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ఒక చక్కని మాట ఏముందంటే అక్కడ ఎఫెసీ పత్రికలో చక్కని మాట ఉంది. యేసు ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, మనల్ని పరిమళ సువాసనగా చేయటానికి ఆయనే తను తానే తండ్రికి ఏం చేశాడు కదా? దుష్టత్వం నుంచి మళ్లించుటకు, పాపం నుంచి విడిపించుటకు, శాపం నుండి నిన్ను విడిపించుటకు యేసు ప్రభువారే సిలువలో, అవునండి, బలిపీఠం అనే సిలువలో కదండి, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన వధించబడుతూ వచ్చాడు. కలవరి సిలువ రక్తాన్ని చిందించుతూ వచ్చినాడు. చూడండి 5వ అధ్యాయమేనా, 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లవలే దేవుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఏం చేశాడు?
అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మరి ఏం చేయకూడదంట? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని ఇట్టి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరి ఏం చేయాలా? 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు చెంపవలెను గాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇలాంటి శాపం నుండి పాపం నుండి విడిపించుటకు దేవునికి ఆయన ఎట్లా అర్పించుకున్నాడు చెప్పండి అమ్మ? అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అందుకంటాడు యోహాను, యేసు ప్రభు చూసి అంటాడు కదా, 1:29 యోహాను సువార్త. యేసు ప్రభు గురించి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోవు. అదండి చక్కని మాట ఉంది బైబిల్లో. ఏ భేదము లేదు, అందరమును పాపము చేసి దేవుని గురించి మహిమను పరలోక రాజ్యాన్ని పొందలేక నరకానికి పరిగెడుతుండగా యేసు ప్రభువే ఎట్లా వచ్చాడు ఈ లోకానికి? దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా వచ్చాడు యేసు ప్రభు వారు. ఏమండి? నీ కొరకు నా కొరకు ఆయన మరి గొర్రె పిల్లవలే వధించబడుతూ వచ్చాడు. రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళలో చీలలు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనుక వీరిని, అంటే నా తలంపు ఏంటంటే ఆయన మన కొరకు అర్పణగా బలిగా ఏం చేశాడమ్మా? ఆ మాట చదువుకున్నాం ఇందాక మనం. ప్రభువా, నేను నా కుటుంబం నా బిడ్డలు అయ్యా మేము దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? ఇందాక అపోస్తల కార్యం 3:26 చదివాం. ఏందంట? ప్రభువా, నేను మొట్టమొదటి దేని నుంచి తొలగిపోవాలా? ప్రభువా, నాకైతే చేత కాదు, దుష్టత నుంచి మలుకోవడం నాకు చేత కాదు. ప్రభువా, నాకు సహాయం చేయి అయ్యా, నన్ను విడిపించు ఈ దుష్టత్వం నుండి, ఈ పాపం నుండి, ఈ అపవిత్రత నుంచి విడిపించమంటే యేసు ప్రభు ఏం చేస్తా? అద్భుతంగా నేనేం చేస్తాడు? ఏమండి? ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తే గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. యెహోవా నిస్సి అన్న వచ్చాడా? దేవుని సేవకులు ఆనందం వచ్చాడా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ఒకసారి. యవన బిడ్డలారా, అమ్మలారా, అక్కలారా, చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రియులు మరి 14 సంవత్సరాలు దేవుడు కాపాడు కనుక, ఎందుకంటే బ్రదరు చిన్నగా చదువుతున్నారు, నా కేక్ తీసుకొచ్చాం, కేక్ కట్ చేద్దామంటే మంచిది, కట్ చేద్దాం, మంచిది. దేవుడు వారికి 100 సంవత్సరాలు ఇచ్చాడు, దయా కిరీటం ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయినాక చక్కగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. ఇస్తావా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఆనోకు బ్రదరు రాజకుమారి ప్రేమించిన ఆయన వాళ్ళ కుటుంబంగా చేశారు. సంతోషకరమైన కుటుంబంగా, ఆనందకరమైన కుటుంబంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఏకాంగులు సంసారంగా చేసే దేవుడు, సంతులేని వారి జ్ఞానంగా చేసే దేవుడు, కుమారుడు సంతోషించే తల్లిగా చేసే దేవుడు. ఆనాడు ప్రభువా, అబ్రహాము ఇంటికి నాయన మీరు ఇచ్చారు తండ్రి. వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని ప్రభావ మీరు స్వీకరించారు. వారి వైపు చూసినప్పుడు తండ్రి వారి కొరతను తీర్చారు. నాయన ప్రభా, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కాపాడండి. ప్రభా, ఇస్సాకు వలె నీ బిడ్డలు ఈ మాట విని ప్రభా ఆశీర్వదించబడినట్లు ప్రభా, వారి సంతానం వలన అనేకులు దీవించబడినట్లు అబ్రహామును బట్టి నేను దీవిస్తున్న చెప్పిన దేవుడుగా ఉన్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ దీవించిన ఉన్న సమయం ఆశ్చర్యకరంగా దీవెనకరంగా వచ్చింది. వందనాలు చెల్లిస్తూ అయ్యా,
చేరి వచ్చిన ప్రతి బిడ్డకై వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని ఆశ్రయించాలంటే అపోస్తల కార్యములు 3:26 ప్రకారం ప్రభా మేము సంపూర్ణంగా నీ వైపు మళ్ళినప్పుడు మీరు ఆశ్రయించే దేవుడు గమనించమని ప్రభా. మరి కేక్ కట్ చేస్తున్నా కూడా దీవించమని యేసు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె కూర్చున్నాం. ఈ సమయంలో మరి ప్రభు అనుమతించిన భార్యాభర్తలు ఇద్దరికి వస్తారు. దేవుని సేవకులు కూడా వస్తారు. కేక్ కట్ చేస్తాం అన్నారు. అబ్రహాం వస్తారు. ఇక్కడ దేవుని సేవకులు అబ్రహాం ఆనోకు బదులు రాజకుమార్ రండి. ఎందుకంటే చిన్నపిల్లలు నిలబడి కట్ చేపిస్తాం కదా బర్త్డేకి, అట్లానే మీరు నిలబడి కట్ చేయాలి. చెప్పండి, చెప్పాయా ఏం పేరు? పాలు వచ్చాడా? దైవ సేవకులు పాల్ గారు రండి. ప్రార్థన ఇందానితో మాట్లాడాను, మీరు చూడాలి మిమ్మల్ని. రండి, కేక్ కొరకై దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. రండి.